హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నేను గత సంవత్సరంగా హెర్బాలైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాను. అంతకుముందు హై బీపీ సయాటికాతో సఫర్ అయ్యా. ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకున్నానో అప్పటి నుండి నా బాడీ నాకు సహకరిస్తుంది. అంతేకాకుండా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ఎందుకంటే ప్రజెంట్ మన బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్తో మనం తినే ఆహారం మనకు సెట్ కావడం లేదు. సరైన టైంకు తినడం లేదు, సరైన టైంకు పడుకోవడం లేదు, సరైన ఎక్సర్సైజ్ లేదు, అసలు టైం సరిపోతలేదు అని అనుకుంటున్నాం. కానీ మన టైంను మనమే చెడగొట్టుకుంటున్నాం అన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరూ టైంను వృధా చేసుకుంటున్నారు. సార్ మేము బిజీ ఉంటున్నాం సార్, చాలా టెన్షన్ ఉంది సార్. ఎందుకండి అంత టెన్షన్? ఏమీ అవసరం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అసలు మెయిన్ కారణమే స్ట్రెస్ వల్ల కొందరు అధికం తింటారు, కొందరు అడిక్ట్ అయ్యి ఆల్కహాల్ తాగుతుంటారు, కొందరు స్మోకింగ్ చేస్తుంటారు, కొందరు టీలు ఎక్కువ తాగుతుంటారు, కొందరు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. వీటన్నిటి ద్వారా వచ్చేది అనారోగ్యం. ఈ అనారోగ్యం ఎక్కువ చేస్తుందంటే మనం తినే ఫుడ్ టోటల్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బాడీకి న్యూట్రిషన్ ఇవ్వనందువలన ఒబెసిటీ పెరిగిపోయి షుగర్ వస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇంకా క్యాన్సర్ వస్తుంది. అనేక రోగాలకు కారణం ఓన్లీ అధిక బరువే. ప్రపంచం మొత్తం దాదాపు ఇంకొక 5 సంవత్సరాలు 53% మంది ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ కంపెనీలో, హెర్బాలైఫ్ కంపెనీలో ఈ షేక్ ఎలా ఉంటుందంటే, మన లైఫ్ ఏంది? బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్. గతంలో మన పెద్దలు వ్యవసాయం చేస్తుండేవారు, ప్రస్తుతం వ్యవసాయం చూస్తున్నాం. ఎక్కడి నుంచో మిషన్లు తెప్పియడం, మిషనరీతో వర్క్ చేయడం, మనం మాత్రం కూర్చుండి తినడం. దీనివల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. శారీరక శ్రమ అనేది లేదు. అంతా 5G టెక్నాలజీ. కాబట్టి మనం కూడా ఏం కావాలా? 5G టెక్నాలజీ తగ్గట్టు 5G ఫుడ్కి వెళ్ళిపోవాలి, తప్పదు. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు నార్మల్ ఫుడ్ తిని హార్డ్ వర్క్ చేసేవారు. ఇప్పుడు కదలట్లేరు, మెదలట్లేదు. కూర్చున్న కానీ రిమోట్, ఈ ఫ్యాన్కు రిమోట్, టీవీకి రిమోట్, ప్రతి దానికి రిమోట్. సిస్టమ్స్, సెల్ ఫోన్స్, వాట్సాప్లు, స్టేటస్లు, షేర్ చాట్లు, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతున్నది? ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకొరకు ఈ బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ ఎట్లయితే స్మార్ట్ టెక్నాలజీ వచ్చిందో, మనం ఫుడ్ను కూడా స్మార్ట్గా తయారు చేసుకోవాలంటే ఇది హెర్బాలైఫ్ న్యూట్రిషన్ షేక్. అయితే కంపెనీ ఏం చేసిందంటే, ఇది ప్రపంచంలోనే మీల్ రిప్లేస్మెంట్ ఇచ్చే సంస్థ ఏదైనా ఉందంటే హెర్బాలైఫ్ ఒకటే. ఎందుకంటే ఈ నుండే ఫార్ములా 1 ఎట్లా ఉంటుందంటే, ఈ మన ఆరోగ్యానికి, మన జీవన శైలికి మనము ఎట్టుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. జర్నీ చేయని, ఇంట్లో ఉండని, ఎక్కడిగా ఉండని ఆటోమేటిక్గా షేక్ తీసుకోవచ్చు. ఇది ఫుల్ మీల్స్తో సమానం. లో క్యాలరీస్, హై విటమిన్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే సమతుల్యమైన ఆహారం మనకి ఇస్తుంది. ఇందులో ఏముంటుంది? మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి విటమిన్స్ ఉంటాయి, మంచి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కలిపిన పోషకాహార సమతుల్య ఆహారం మనకు అందిస్తాయి. ఇవేమవుతాయి?
మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, మనకు ఎంత శక్తి కావాలో అంత శక్తి ఇస్తాయి, మన బరువు నిర్వహణకు తోడ్పడతాయి. అంటే వెయిట్ లాస్ కావాలన్నా వెయిట్ గెయిన్ కావాలన్నా దీన్ని తీసుకునే పద్ధతి ప్రకారం తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వివిధ రకాల రుచులతో దొరుకుతుంది. మంచి స్ట్రాబెర్రీ, రోజ్ కీర్, బనానా, మ్యాంగో, వెనీలా, కుల్ఫీ, చాక్లెట్, డచ్, ఇట్లా కొన్ని రకాల విటమిన్ అంటే టేస్ట్తో ఉంటాయి. మనం ఇష్టమైన టేస్ట్ వాడుకోవచ్చు. అయితే ఇలా ఏంటంటే దీంట్లో ఒక 9 గ్రాములు ప్రతి షేక్తోని 9 గ్రాముల మంచి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మనకు వస్తుంది. ఇంకోటి ఏముంటాయి, 19 రకాల విటమిన్లు ఉంటాయి, మంచి ఖనిజాలు ఉంటాయి. మళ్ళా మనకు కావాల్సింది ఏంటి, ఫైబర్. మన ఫుడ్ ఫైబర్ ఇస్తుంది. మళ్ళా ఈ తీసుకునే ప్రోటీన్ వలన అంటే మన కార్బోహైడ్రేట్ తగ్గుతాయి, ఎక్కువ శాతం ప్రోటీన్ వస్తుంది. దాంతో ఏమైతే మన కండ డెవలప్ అవుతుంది, మంచి మన బిజీ లైఫ్ షెడ్యూల్కు కరెక్ట్ సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఇది. అంటే షుగర్ పేషెంట్లకు కూడా ఎవరికి ఏమీ కాదు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఎందుకంటే ఫ్రూట్స్ నుంచి వచ్చింది అన్నట్టు. అంటే మాంసాహారం కాదు, పక్కా శాకాహారం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఇందులో ఏముంటాయంటే మంచి సోయా ప్రోటీన్ ఉంటుంది, ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్. ఇది ఏంటి, మనకు షుగర్ పేషెంట్లకు కూడా ఎవరికి కాకుండా టోటల్గా సోయాని అందులో ఏమైనా అవశేషాలు మనకు పనికిరాని మొత్తం తీసేసి ఫిల్టర్ వేసి ఐసోలేటెడ్ సోయా అంటారు. అంటే ఇది మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ కొట్టదు. దీనిలో ఫుల్ ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకేముంటుంది, ఫ్రక్టోజ్ పౌడర్ ఉంటుంది, లెంతిన్ ఉంటుంది, ఓట్ ఫైబర్ ఉంటుంది, స్టెబిలైజర్ ఉంటుంది, ఇన్సులిన్ ఉంటుంది, బల్కింగ్ ఏజెంట్ ఉంటుంది, సెల్యులోజ్ పౌడర్ ఉంటుంది, సోయాబీన్ ఆయిల్ పౌడర్ ఉంటుంది, కార్బ్ పౌడర్ ఉంటుంది, కాల్షియం, పొటాషియం, ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు 19 రకాలు ఉంటాయి. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, ఓన్లీ న్యూట్రిషనిస్ట్. మంచిగా రిజల్ట్ తీసుకొని ఈ 2 టైమ్స్ షేక్ తీసుకుంటే నేను మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం కొంచెం కార్బోహైడ్రేట్స్ మంచి గుడ్ ఫ్యాట్ తీసుకొని సూపర్ ఉంటుంది. అయితే ఇది తీసుకున్న వల్ల ఎట్లుంటుందంటే ఉదయం వేళలా మనం ఎంతైతే చురుగ్గా ఉంటామో సాయంత్రం వరకు కూడా అంతా చురుగ్గా ఉంటాం. దీనికి పెద్ద టెన్షన్ పడేదేం లేదు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏం కొట్టాయి, ఓన్లీ సైజ్ ఎఫెక్ట్ మొత్తం కొడుతుంది. దానికి ప్రత్యక్షంగా నన్నే చూడొచ్చు. బిఫోర్ చాలా హెవీ ఫ్యాట్ ఉన్నది, ఇప్పుడు వాడిన తర్వాత మంచి అయినా. ఇంకోటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నేను నార్మల్గానే బరువు తగ్గుతా, నార్మల్ ఉంటే అయిపోతుంది అంటారు, బట్ ఎక్సర్సైజ్ చేస్తే అయిపోతుంది. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ 20% మాత్రమే. 80% ఓన్లీ న్యూట్రిషన్తోనే మనిషి వెయిట్ తగ్గుతాడు. భారతదేశంలో మన దగ్గరున్న అంటే మన దేశంలో ఉన్న ఆయుర్వేదిక్ ప్రకారం మనం అన్నీ తీసుకోవచ్చు, కానీ అవి కరెక్ట్గా దొరుకుతలేవు, కరెక్ట్ వాడతలేము. మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది ఇండియన్స్లో, కానీ మన ఇమ్యూనిటీ పవర్ను మనం తగ్గించుకుంటున్నాం. మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా ఫుడ్ తీసుకుంటలేము, అందుకొరకు ఇమ్యూనిటీ పవర్ దెబ్బ ఉంటున్నది. ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగాల, మన కిడ్నీలు మంచిగా ఉండాలా, మన లివర్ మంచిగా ఉండాలా, మన హార్ట్ మంచిగా ఉండాలా అంటే ఓన్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ హెర్బల్ లైఫ్. ఇది తెలుసుకోండి. మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీరు మార్నింగ్ ఎంత వాటర్ తాగాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, మీరు ఎలా ఉండాలి, మనం తీసుకునే ఆహారంలో ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదా ఇంకా
మన ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, మీ డైట్ అసలు ఏంటి, అంతకుముందు ప్రజెంట్ డైట్ మీరు ఎలా తీసుకోవాలి అన్నది మేము మీకు మంచి సలహాలు ఇస్తాం. మిమ్మల్ని ఎందుకంటే ఇంట్లో వాడతాం సార్, మాకు టైం కుదరదు అంటారు. కానీ ఒక కోచ్ వద్దకు వస్తే మీరు మంచి మోటివేట్ అయ్యి మీ పక్కన వాళ్ళతోని కోఆపరేట్ చేసుకుంటూ మీరు ఎలా వాడుతున్నారు, మేము ఎలా వాడుతున్నాం అని తెలుసుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది, మనము వెయిట్ లాస్ తగ్గడానికి దోహదపడుతుంది. ఖచ్చితంగా 21 డైట్స్ కనుక మెయింటైన్ చేస్తే, అంటే మార్నింగ్ షేక్, ఈవినింగ్ షేక్, మధ్యాహ్నం సమతుల్య ఆహారం తీసుకుంటూ సరైన వాటర్, సరైన ఫైబర్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి గుడ్ స్లీప్ పోవాలి. మళ్ళా చాలా వరకు మనుషులు అనారోగ్యం గురవుతున్నారంటే నిద్రపోవడం లేదు. ఈ నిద్రనే చెడగొడుతుంది మన ఆరోగ్యాల్ని. మనిషి జీవితంలో 24 గంటలు ఉంటాయి, అందులో 8 గంటలు ఖచ్చితంగా ఓన్లీ నిద్రకే ఇవ్వాలి. ఆ నిద్రను చెడగొట్టుకోవద్దు. అంటే ఎంత టైం పండుకుంటున్నాము 8 గంటలే అని అనుకోవద్దు. 8 గంటలు గుడ్ క్వాలిటీ స్లీపింగ్ ఉండాలి. రాంగా ఏం తీసుకురాం, పోంగా ఏం కొంటాం. మనము ఆరోగ్యం ఉండడమే ముఖ్యం. ఇవాళ అందరూ ఏమంటారు, ఇమ్యూనిటీ పవర్ ఉన్నోడు కన్నా, ఇన్కమ్ ఎక్కువ ఉన్నోడు కన్నా ఇమ్యూనిటీ పవర్ ఉన్నోడే గొప్పలు అంటారు. అంటే 100 కోట్లు, 1000 కోట్లు, 10 కోట్లు బిల్డింగ్లు కాదు, ఆరోగ్యం ఉన్నోడే ఐశ్వర్యవంతుడు. ఇది నేర్చుకుంటే చాలా బాగుపడతాం. కానీ మనం ఇది పట్టించుకోవడం లేదు. ఎప్పుడు డబ్బు 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 నువ్వు చూస్తున్నాం. కానీ నువ్వు పోయాక ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నిన్ను చూసే నీ పిల్లలు కూడా ఫుడ్ను ఫాలో అవుతారు. మనము ఇష్టమైన ఫుడ్ అవతల పోయి బేకరీలో, గప్చుప్ బండికాను, రోడ్ మీద ఫుడ్ సెంటర్లను తింటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. మా డాడీ తిన్నాడు కదా, మేము తింటాం, మాకేం కాదని చెప్పి. దయచేసి మీ పిల్లలకు బయట ఫుడ్ అలౌడ్ చేయకండి. జొన్న రొట్టె తింటావా, కారం తింటావా, గట్క తింటావా, అన్నం తింటావా, పప్పు తింటావా, నీ ఇంట్లోనే వేసుకొని నీ ఇంట్లోనే తినండి. అప్పుడు దాదాపు ఒక 50% తగ్గియచ్చు. దయచేసి అందరు కూడా కనీసం ఒక్క పూటైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ షేక్ పెట్టుకుంటే మన ఆరోగ్యం సెట్ అవుతుంది అన్నది నా ఐడియా. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ ఉండకపోవచ్చు, డబ్బులు ఎందుకు పెట్టకపోవచ్చు, కానీ మనం ఒక న్యూట్రిషన్ షేక్ ఇట్లా మన బాడీకి రోజు మార్నింగ్ ఇస్తే దాదాపు ఒక 70 నుంచి 90% వరకు హాస్పిటల్స్ పోవనేది మాత్రం గట్టి నమ్మకం నాకు. ఎందుకంటే అందరు కూడా దాదాపు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నాడు, ఒక ఏదో సంథింగ్ కిడ్నీ పేషెంట్లు, లివర్ పేషెంట్, ఏదో ఒకరు ఉంటున్నారు. అసలు సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఇంట్లో ఉన్నాడు అంటే అసలు లేనే లేదు, అట్లయిపోయింది. అందుకని ఈవెన్ భారతదేశ ప్రధానమంత్రి కూడా ఏం చెప్తున్నాడు, అయ్యా వెల్నెస్ సెంటర్ పోండి, మీరు ఏం తినాలో ఏం తాగాలో వాళ్ళు చెప్తారు, అక్కడ వాళ్ళ ప్రకారం వాడండి, ఆ మెనూ ఉండండి అని ఈవెన్ చంద్రబాబు కూడా చెప్తాడు. ఉప్పు తగ్గియండి, చక్కెర తగ్గియండి, ఆయిల్ తగ్గియండి, ఆరోగ్యం పొందండి అని వాళ్ళు మొత్తుకుంటారు. చూస్తారు కదా. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, జొన్న రొట్టె కారం తిని బట్టలు ఉతుక్కోరా, నీ జిమ్ముకు అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు అంటే మనమేం చేస్తున్నాం, మస్తు తింటున్నాం, ఎల్లెలు కలవంటున్నాం. ఇంకెక్కడి నుంచి పెరుగుతుంది, ఇంకా ఒబెసిటీ రాకపోతే ఏమొస్తుంది. అందుకొరకు మీరు కూడా వెల్నెస్ సెంటర్కి వచ్చి మంచి న్యూట్రిషన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలని కోరుకుంటున్న ఇట్లు మీ రమాకాంత్. థ్యాంక్ యూ. మీ పేరు? ఉమామహేశ్వర్.
మీరు ఈ న్యూట్రిషన్ ఎన్ని రోజుల నుండి తీసుకుంటున్నారు? గత 5 months నుంచి తీసుకుంటాను. మీకు ఇప్పుడు హెల్త్ ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు మంచి ఆరోగ్యంగా ఉన్నది. ఇప్పుడైతే ఏం టాబ్లెట్స్ కూడా బంద్ చేసిన, మొత్తం టాబ్లెట్స్ వాడుతుంటే తిమ్ముడు రాస్తుండే, తిమ్ముడు అనేది పోయినాయి మొత్తం. మళ్ళీ వెయిట్ లాస్ అయినా 15 కిలోలు తగ్గినాయి ఇప్పుడు వరకు. కంగ్రాట్స్. అంటే మీకు ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? నాకైతే ఇప్పటివరకు ఏం కానీ స్టార్టింగ్ అయినాయి, కొద్దిగా అట్లా మత్తుగా వచ్చింది అనిపించింది, తర్వాత పోయింది. 1 week వచ్చింది, దాని తర్వాత ఏం లేదు ఇక. ఓకే. అంటే మీరు ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా ఈ షేక్ వల్ల? ఏం సందేశం అంటే అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ. ఇది యూజ్ చేసుకోవాలా, యూజ్ చేయాలా, ఇది న్యూట్రిషన్ రావాలి, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇవాళ రేపు అంతా పొల్యూటెడ్ ఫుడ్ ఉంది కదా సార్, ఈ న్యూట్రిషన్ తీసుకున్న మంచి ఉపయోగం ఎట్లా ఉంటుంది మీరు చెప్పగలుగుతారు? ఫస్ట్ నేను కూడా స్టార్టింగ్లో పోయినంటిని ఒక 10 years కింద. తర్వాత నాకు అది ఇంట్రెస్ట్ అనిపించలేదు. వాళ్ళు గిది ఎందుకు వాడడు, ఏ వెయిట్ తగ్గుతామా చేస్తామా, డ్రింక్ బంద్ చేయాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే నేను డ్రింక్ నాన్ వెజ్ బంద్ చేయాలంటే తర్వాత తమకా సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నాన్ వెజ్ బంద్ అయిపోయింది, డ్రింక్ బంద్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఈ న్యూట్రిషన్ ఎన్ని రోజుల వరకు తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకొక 5-6 years వరకు. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ మార్నింగ్. మీ పేరు? సుదర్శన్. మీ ఎక్కడ? కొండాపూర్. మీరు ఈ న్యూట్రిషన్ షేక్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? 15 రోజుల నుంచి. ఎట్లా అనిపిస్తుంది సార్? కొంచెం ఆరోగ్యంగా ఉన్నది. అంటే ఇంకేమన్నా మీకు ఆరోగ్యంగా అంటే ఏమేమి అనిపిస్తుంది? బరువు తగ్గడం, అల్కగా అనిపించడము, ఇట్లా హుషారుగా, ఇట్లా బరువు దిగిపోవడము, ఇట్లా హెల్త్ బాగుంది. ఎన్ని కిలోలు దిగింది సార్? 5 kilos. కంగ్రాచులేషన్స్. అయితే ఈ 5 కిలోల బరువు తగ్గితే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆరోగ్యం అనిపిస్తుంది. మరి మొత్తం బరువు మంచి ఐడియల్ వెయిటర్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఆరోగ్యంగా మంచిగా ఉంటాం. అంటే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ ఇది తీసుకుంటే బాగుంటుందని అందరికీ చెప్పడం జరుగుతుంది. మీరు ఇదివరకు ఏం తింటుండ్రి? ఇదివరకు 3 పూటల అన్నం తింటుంటుంది. దాని ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి షేక్ వల్ల ఉపయోగం ఏమున్నది? మీరు షేక్ ద్వారా ఒక పూట రైస్ తీసుకొని రాత్రికి గోధుమ రొట్టెలు 2 తినాలా. ఇది జ్యూస్ తీసుకుంటే మనకు ఆకలి కాదు ఎక్కువ. బాగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే నిద్ర మంచి పడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది న్యూట్రిషన్ క్లబ్ అనే వర్డ్ వినగానే దే ఓన్లీ థింక్ ఇక్కడ ఏదో న్యూట్రిషన్ షేక్ ఇస్తారు అని అంతవరకే అనుకుంటారు. ఒకవేళ మీరు అలానే అనుకుంటే వీడియో కంప్లీట్ గా చూడండి, సో దట్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది న్యూట్రిషన్ క్లబ్. సో న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో మీరు పార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఫస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నో, మీకు ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్తాం, విచ్ ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి, ఒక బ్యాలెన్స్డ్గా ఎలా తినాలి, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ గ్రూప్ అనేది మీకు ఉంటుంది, సో దట్ నేను ఎవ్రీ సింగిల్ డే మీరు లంచ్కి, స్నాక్కి, డిన్నర్కి ఏం తింటున్నారో మీ మీల్ పిక్చర్స్ అప్డేట్ చేయడానికి, సో దట్ విల్ హెల్ప్ యూ టు బీ మోర్ డిసిప్లిన్ ఆన్ ది ప్రోగ్రామ్. చాలా వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఉంటాయి, లైక్ వెయిట్ లాస్ మ్యారథాన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్. సో మీ రిజల్ట్స్ ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ డే, లైఫ్ స్టైల్ డే, మీకంటూ చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ సోషల్ లైఫ్. దిస్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ చాలా హ్యాపీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇలాంటి పాజిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, మీ మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో వీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ మీ లైఫ్ స్టైల్ మారడానికి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారడానికి, లైఫ్ లాంగ్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ అ కోచ్ who can guide you throughout your entire journey. మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, మోటివేషన్ తగ్గినా, సో మీకంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక పర్సనల్ కోచ్ ఉంటారు కాబట్టి మీ జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ మోస్ట్ అమేజింగ్ రిజల్ట్స్, బికాజ్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా రన్ అవుతుంది కాబట్టి ఒక బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి న్యూట్రిషన్ క్లబ్ సపోర్ట్ చేస్తుంది. సో టేక్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ క్లబ్, be a part of the nutrition club so that you can be more healthy, more happy for the rest of your life.